గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి మీనరాశి వారు. మీనరాశి వారికి 14వ తారీఖు వరకు కూడా చికాకుగా ఉన్నటువంటి ఏ విషయం అన్నా సరే 14 తర్వాత చికాకులు తగ్గి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటుంటారు. రాహులో చంద్రుడు, గురుల్లో రవి ప్రవేశించడం, వారిరువురిని కూడా నీచయుక్తంలోంచి రవిస్థానం చూడటం అనేటువంటి వ్యవస్థ వల్ల మీనరాశి వారికి కాస్త ఒక వ్యవస్థ మారడం, అయ్యయ్యో నువ్వు వచ్చినది మా అందరికి ఇది రాలేదు, నీ ఒక్కడికి ఇది ఎలా సాధ్యమైంది అనే సన్మానాశ్చర్యంలోని జనాల్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది మీనరాశి వారికి జరుగుతుంది. అంతేకాకుండా 16వ తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల మీరు తెలియని అంటే ఎవరూ సాల్వ్ చేయలేనటువంటి సమస్యని క్షణాల్లో 16వ తారీఖున పరిష్కరించి ఒక మెట్టు ఎక్కించి మీ వల్లే ఇది సాధ్యం, మీరు లేకపోతే ఏదీ జరగదు, మీరు ఉండాల్సిన వారు ఇదే మీరు అని మిమ్మల్ని పొగిడి జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలోకి చేపట్టేటువంటి అవకాశం 16వ తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది. ఇక 18వ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు మీ మీద లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు. అయినా వాటిని మీరు అధిగమించి
వారి నోటికి తాళం వేసి ఏవైతే సమస్య పరిష్కారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారో వాళ్ళే ఇబ్బంది పడి మీకు పట్టం కట్టి మిమ్మల్ని పై స్థాయిలోనే కూర్చోబెట్టే అవకాశం కూడా 18వ తారీఖునే జరుగుతుంది. 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి. దానివల్ల ఏమవుతుంది అంటే నోటికి సంబంధించి, అదేవిధంగా అన్నవాహికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే గొంతు దగ్గర ముద్ద దిగకపోవడము, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల గొంతు దగ్గర అవ్వడము, ఇటువంటివి అనేటువంటి 20వ తారీఖున చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు వేడి నీళ్ళే ఎక్కువగా స్వీకరించడం చాలా మంచిది. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ దగ్గర ధనం స్టాండర్డ్గా నిలబడడం, నేను రూపాయి చూడగలుగుతున్నాను, నాకంటూ మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం అనేది మీ మీద మీకు ఏర్పడడం 24వ తారీఖున ఏర్పడుతుంది. దాంతోపాటుగా మీకు ఎవరైతే ధనం ఇవ్వాలనుకున్నారో, అంటే అప్పుగా ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళు తిరిగి ధనం తీసుకురావడం, నీ ధనం నీ దగ్గరికే మళ్ళా వచ్చి చేరడం అనేటువంటిది 24 జరిగి ఆర్థికంగా కూడా కాస్త నిలబడేటువంటి వ్యవస్థ 24వ తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది. ఇక 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళారు చూశారు, ఈ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరి కాస్త నేను కృషి చేయాలి అని మీ మీద మీరు స్థాయిని నిలబెట్టుకునేటువంటి కృషి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల, అందులోనూ కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల 28 నుంచి 31వ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి, అంటే ఏ విధంగా నేను ఉండాలి అనేటువంటి ఒక ఫ్యూచర్ ప్లానింగ్స్ ఖచ్చితంగా వేసుకుని ఒక నమ్మకం అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రణాళిక రచించుకోవడం అనేది జరుగుతుంటుంది. మీనరాశి వారికి జూలై నెలంతా కూడా అద్భుతంగా ఉండి ఆ ధనం కానీ ఆరోగ్యం కానీ ఎట్టి పరిస్థితులను ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక వీరు మేధా దక్షిణామూర్తిని పఠించడం చాలా మంచిది. గురువారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది మీనరాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చేటువంటి వ్యవస్థ. అంతేకాకుండా 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు కలిసి ఉండడం వల్ల గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కదా, అటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మేధా దక్షిణామూర్తి సర్వదా రక్షిస్తూ ఉంటాడు. కావున గురువారము ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తిని వీలున్నంత వరకు అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మీనరాశి వారికి జరుగుతుంది. ఇక జూలై నెలలో మీనరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడా అద్భుతంగా ఉండడం వల్ల, 10 మంది మిమ్మల్ని పొగడటం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మిగతాదంతా కూడా ఈశ్వర అనుగ్రహంతో జూలై నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా జూలై నెలలో రాహువు, చంద్రుడు, శుక్రుడు ఈ 3 మంచి వ్యవస్థలో నడుస్తూ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేసుకునేటువంటి విషయం జూలై నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు చక్కగా మేధా దక్షిణామూర్తి ఆరాధన అనేటువంటిది అద్భుతంగా లభిస్తూ ఉంటుంది.